ఐఏఎస్ క్లోజ్ అయిందండి. ఇందులో యాక్టివ్ అయిన ఐడికి, యాక్టివ్ కాని ఐడికి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. నేను ఒక ఐడికి నిన్న యాక్టివేట్ చేశాను, P2 యాక్టివ్ చేశాను. నిన్న చేసి విత్డ్రాలు పెట్టాను. మీరు డేట్ చూసుకోవచ్చు, 19th. ఈరోజు నేను 18th చేశాను, సెప్టెంబర్. 37,000 వరకు విత్డ్రాలు పెట్టాను. స్టిల్ ఇప్పటి వరకు కూడా ఇంకా బ్యాంక్ ప్రాసెసింగ్ అనే చూపిస్తుంది, అవ్వలేదు. ఇలా ఒక అకౌంట్కి ట్రై చేసాం అసలు యాక్టివ్ అవుతుందా లేదని. ఐఏఎస్ వాడు చెప్పిన ప్రకారం రీఛార్జ్ చేసుకోకపోతే డీయాక్టివేట్ అవుతాయి అని అకౌంట్లు చెప్పాడు. ఇది నాది ఇంకో అకౌంట్, ఇందులోనే 7 లక్షలు దాకా ఉన్నాయి. ఈ యాక్టివేట్ చూస్తే మీరు రీఛార్జ్ చేసుకోలేదు కాబట్టి డీయాక్టివేట్ చేశామని చెప్తున్నాడు అనౌన్స్మెంట్. ఓకేనా? ఇది అయితే డబ్బులు వస్తాయని నమ్మకం అయితే 100% లేదులే, కానీ వాడు పేమెంట్ సక్సెస్ఫుల్ వస్తుందని ఎందుకైనా అని ట్రై చేశాం. ఎందుకంటే ఎవరన్నా తెలియని వాళ్ళు ఎలానే మోసపోతారని. ఇది రీఛార్జ్ చేసినాము ఐడి చూడండి, ఓపెన్ అవుతుంది. బ్యాంక్ ప్రాసెసింగ్ అని ఉంది, మనీ అయితే పడలేదు. అయితే ఇక్కడ ఒక విషయం వాడు ఏంటంటే చెప్పిన ప్రకారం అయితే చేశాడు. అయితే మీ లెవెల్ని బట్టి వాడు అమౌంట్ అనేది 7 రోజుల్లో తిరిగిస్తా అంటున్నాడు. అది నేను చేసుకున్న అకౌంట్కి ఇస్తా అన్నాడు. అంతవరకు నిజం అనేది చూడాలి. వాడు చెప్పడం ప్రకారం 7 రోజులు వేస్తా అన్నాడు. వేస్తే ఓకే, అందరూ సేవ్ అవుతారు, ఇబ్బంది ఏమి ఉండదు. ఖచ్చితంగా అయితే వేయడో ఎవరో హోప్ మాత్రం పెట్టుకోమాకండి. బాయ్.